బాబాయ్ మీరు చెప్పండి, ముఖ్యంగా బస్తాలు ఇస్తాను కూడా మామూలు లంచాలు ఇస్తున్నామా అంటున్నారు. లంచాలు ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. లంచాలు ఇట్లా ఏమున్నా వాళ్ళు వర్షం వచ్చినా కూడా టాపర్ కూడా ఇస్తున్నారు. మా పేరు రాసుకొని టాపర్ కూడా ఇస్తున్నారు పరదాలు. మేము మ్యాచ్ వస్తేనే ఎమ్మడే ఇస్తారు. ఒక రాజు ఇలా సాయంత్రం పెట్టినానుకో పొద్దున ఎమ్మడే లోడ్ ఎత్తారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా మరి ఇక్కడ అధికారులు ఇబ్బంది కానీ? ఇబ్బంది ఏం లేదు, అధికారులు ఇబ్బంది ఏం లేదు. మా కాడ ఒక 8-9 వేల బత్తాలు వచ్చినాయి. అవి అయిపోతే వాళ్ళు పంపిస్తాను సార్. మీరు చెప్పండి, బస్సాలు టైంకి ఇచ్చి ఎక్స్పోర్ట్ అంటే లారీల సమయానికి రావడం అట్లాంటి అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయా? ఏమన్నా ఇబ్బందులు కానీ అధికారుల ఇబ్బందులు కానీ? ఇక్కడనైతే ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ సెంటర్ ఓపెన్ కాక ముందే ఇక్కడికి 9,000 బత్తాలు వచ్చేసినాయి ఆల్రెడీ లారీలా. ఇప్పటికి వీళ్ళు కరెక్ట్గా 17 మ్యాచర్ రాగానే వాళ్ళు గన్ని బ్యాగులు ఇస్తారు. ఆ రోజు సాయంత్రం నింపుతారు, అదే రోజు సాయంత్రం లోడ్ చేసి పంపిస్తారు. ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడనైతే. ఈ సెంటర్లో ఇప్పటి వరకు బరాబరి నడుస్తుంది. అంటే నీకు తెలిసి ఆల్రెడీ మనం పేపర్లో టీవీలో చూస్తే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, రైతులు కూడా లంచాలు ఇస్తున్నారు, బస్తాలు ఇస్తలేరు, ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. అట్లా నిజమేనా? ఇక్కడనైతే అట్లాంటిది ఏం లేదు. మిగతా ఏ సొసైటీలో జరుగుతుంది అనేది మనకు తెలియదు. మా సొసైటీలో ఇప్పటికీ 3-4 సంవత్సరాల కంచి అలాంటి లంచాలు ఇచ్చుడు, బ్యాగులు లంచం ఇచ్చిన వానికే బ్యాగులు ఇచ్చుడు అనేది లేదు. బరాబరి కాంటా మ్యాచ్ రాగానే కాంటా జరుగుతుంది. అదే రోజు సాయంత్రం తెల్లారం వెళ్ళిపోతుంది సరుకు. ప్రాబ్లం లేదు. మళ్ళీ మొన్న అకాల వర్షాలు వస్తే కూడా వాళ్ళే ఇక్కడ ఉన్న సొసైటీ దానికి సంబంధించిన వాళ్ళు అందరికి పిలిచి మనిషికో టాప్ ఇచ్చి కప్పించారు పరదాలు. అందరి ధాన్యం తడవకుండా కాపాడుకోవాలని సెల్లులో మెసేజ్లు కూడా పెడతారు. బాగానే చూసుకుంటారు ఇక్కడనైతే. ఇది ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చెప్తున్న పరిస్థితి. ఎలాంటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరైతే మ్యాచర్ వస్తుందో వారందరికీ తక్షణమే బస్తాలు ఇవ్వడం, బస్తాలు నింపడం, కాంటాలు చేయడం, లారీలు రావడం అనేది సజావుగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేవని అయితే రైతులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, పెనుగొండ.